నేపాల్లో ప్రకృతి మరోసారి విలయ తాండవం చేసింది. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భొటేకోషి, త్రిశూలు నదులు ఉగ్రరూపం దాల్చడంతో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వరద ప్రవాహానికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ విపత్తులో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల్లో 140 మంది ఆచూకీ తెలియకపోవడం కలకలం రేపుతోంది. వరదల కారణంగా నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించడంతో యాత్రికులతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఒక కీలక సమాచారం మాత్రం ఊరటనిస్తోంది. అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లకుండా హోటల్ గదుల్లోనే ఉండిపోయిన 16 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 140 మంది పరిస్థితిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు యాత్రికుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేంద్ర విదేశాంగ శాఖతో పాటు ఖట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ యాత్రికుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు కేంద్రంతో సమన్వయం చేసేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన లక్ష్యం ఒకటే, గల్లంతైన తెలుగు ప్రయాణికుల ఆచూకీ కనుగొని వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం. అయితే ప్రతికూల వాతావరణంలో దెబ్బతిన్న రహదారులు, తెగిపోయిన కమ్యూనికేషన్ వ్యవస్థ కారణంగా సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. యాత్రికుల కుటుంబ సభ్యులు అధికారిక సమాచారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి పుకార్లను నమ్మకుండా ప్రభుత్వాలు మరియు భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 140 మంది తెలుగు యాత్రికుల ఆచూకీ త్వరగా లభించి వారంతా క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు ప్రార్థిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.